ఈరోజు మీరంతా మా రెస్టారెంట్కి రండి కదా. ఓ గ్రేట్. మరి అక్కడ ఐటమ్స్ ఏం పెట్టిస్తున్నావు? థాయ్ ఫిష్ కర్రీ విత్ కోకోనట్ రైస్ ఇంకా సూషీ. హే, నాకు సూషీ అంటే ఇష్టం. ఆనంద్, ఈరోజు మార్నింగ్ మా అమ్మతో మాట్లాడినా, నీ గురించి కూడా చెప్పిన. చాలా హ్యాపీ ఆమె. ఫ్రైడే సాటర్డే లీవ్ పెట్టేసిన. ఆమెను చూడనీకి పోదామా? మస్తు ఖుషి అయింది. లేదు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? వీకెండ్ వాడి పెళ్ళి కదా. ఎవరి పెళ్ళి? ఏంటి పెళ్ళెవరిది? ఇంకేం చెప్పదు నాకు. ఆనెస్ట్ గా నిజం చెప్పాను. ప్లీజ్, నీకు వేరే ఏదైనా స్టోరీ చెప్పొచ్చు కదా. డోంట్ టచ్ మీ, ప్లీజ్ డోంట్ టచ్ మీ. నా తప్పే ఉంది. ముందు నన్ను ఇంటికాడ దింపు. రాట్స్. వాడి కంటే నువ్వు డేంజరస్ రా పెట్టినందుకు. వాడు ఆనియాతో ఏమేం చెప్పిండో అసలు ఐడియా ఉందా నీకు? వాడు యాక్టర్, ఏమైనా చెప్తాడు. ఫస్ట్ టైం ఆయన గుండెని ఈమె టచ్ చేసిందంట, అస్సలు వదిలిండలేడంట. గోవాకి షిఫ్ట్ కూడా అయిపోతాడంట. మరి సిన్నారి పెళ్లి కొడుకు ఇలాంటి యాసు. నాతోటి కూడా అదే అన్నాడు. ఇన్ఫాక్ట్ వాడు పెళ్లి గురించి కూడా ఇంకా డైలమాలో ఉన్నాడు. నిజం రాజ్, ప్లీజ్ బిలీవ్ మీ. ఈ విషయం నేను నిన్న రాత్రి చెప్దాం అనుకున్నాను. బట్ బెడ్ మీద అదంతా కానిచ్చి అప్పుడు చెప్దాం అనుకున్నావు నువ్వు. ఓ నో రాట్స్. యా నో. యునో, సిన్స్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ఒక అమ్మాయిని ఎలా డిసీవ్ చేయాలా అనుకున్న ఎదవని మర్చిపోయి బ్రతుకుతున్నా. ప్రస్తుతం నేను సుఖంగా ఉన్నా. లిసన్, విన్నీ నా లైఫ్లోంచి వెళ్ళాక ఐ హావెంట్ టచ్డ్ అనదర్ వుమన్. ఇంతకుముందు మన మధ్యన ర్యాపో వేరు. గత 3 రోజులుగా మన మధ్య ఏం జరిగిందో నీకు తెలుసు. అండ్ లాస్ట్ నైట్ వాజ్ వెరీ ప్రెషియస్ అండ్ సంథింగ్ దట్ ఐల్ చెరిష్ మై ఎంటైర్ లైఫ్. ప్లీజ్ నా లైఫ్లోంచి వెళ్ళిపోకు రాట్స్. నువ్వంటే నాకు ఇష్టం రాట్స్. నేను మంగళంలా కాదు, వాడు స్కూల్లో నా జూనియర్. మా మధ్య రాట్స్. నిన్నటి వరకు లైఫ్ ఒకలా ఉంది. ఈరోజు ఇలా లైఫ్ మీద మన పర్స్పెక్టివ్ మారడానికి ఒక్కరోజు చాలు.